హాయ్ ఫ్రెండ్స్, మెంతులతో మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎస్పెషలీ బాలింతలు ఉంటారు కదా, డెలివరీ అయిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు కంప్లైంట్, పాలు పడలేదు, పాలు రావట్లేదు అని అంటూ ఉంటారు. ఖచ్చితంగా పాలు పడకుండా ఉండడం అనేదే ఉండదండి. ఎందుకనంటే ఇది సృష్టి కదా, సృష్టిలో దేవుడు సృష్టించింది. ఎందుకంటే ఆ బిడ్డ నీళ్లు తాగకూడదు కాబట్టి మిల్క్ తల్లికి రాకుండా ఉండే సమస్య లేదు. అలాంటి ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ మెంతులు ఉంటాయి కదా, మెంతుల్ని నైట్ నానబెట్టేసేయండి. ఒక మంచి వాటర్లో నానబెట్టేసేసుకొని మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ నానబెట్టేసేసి మార్నింగ్ ఆ వాటర్ని వడకట్టుకొని ఆ వాటర్ కానీ తాగితే పాలు బాగా ఇంక్రీజ్ అవుతాయి. మనకి బిడ్డలకి సరిపోకుండా ఉంటాయి కదా మిల్క్, వాళ్ళు మనసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. అప్పుడు పాలు సరిపోవట్లేదు అని అంటుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే నైట్ పూట నానపెట్టేసేసి ఆ తర్వాత మార్నింగ్ ఏంటంటే మనం బ్రష్ అవన్నీ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ని మెంతుల్ని వడకట్టేసేసి ఆ వాటర్ మనం తీసుకుంటే ఎవరైతే పాలు పడటం లేదు అనే ఇబ్బందిగా ఉందో అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా దీన్ని వాడితే చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్కి పనిచేస్తుంది. అట్లాగే పాలు కూడా ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచిదండి. దీంతో పాటుగా చాలామందికి ఈ ఎండలో పనిచేసడానికి అట్లా వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే బాగా హెడేక్ వస్తూ ఉంది, బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంది, హెడేక్ వస్తూ ఉంది అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ మెంతుల్ని నానబెట్టుకొని మన తలకి మర్దన చేపించుకుంటే, అదే పైన పెట్టుకొని మర్దన చేపించుకుంటే కనుక కూడా చాలా మంచిగా ఆ వేడంతా లాగేసేసి మంచిగా పనిచేస్తుందండి. బాలింతలు మాత్రం అండి మీకు చెప్తున్నాము, వీటితో పాటు మీకు ఐరన్ లోపం ఎక్కువ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం నడిచినా కూడా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇది ఆయాసంగా ఉంది, తలదిరుగుతూ ఉంది అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా అండి మీకు కాల్షియం ఐరన్ లోపం వల్లే అలా ఉంటుంది. అలాంటి వాళ్ళంతా మీకు చక్కెర బదులు పాలల్లో బెల్లం వేసుకొని తాగండి, చాలా మంచిది. దాంతోపాటు మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఫస్ట్ మిల్క్ అనేది ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే కాల్షియం లోపం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగితే మీరు ఎంత బాగా ఆహారం తీసుకుంటారో మీ బిడ్డకు కూడా అంతే బాగా హెల్తీగా ఉంటారు. మీరు తినకుండా ఉంటే మాత్రం బిడ్డ కూడా అలాగే వీక్గా ఉంటారండి. మీకు యూజ్ అవుతుంది, నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి.